హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, ఎక్కడ కాంటాక్ట్ చేస్తారన్నది అది మీ ఇష్టం. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ స్పిరిట్ గైడ్స్ ఇప్పుడు మీకు అసలు మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేయమని చెప్తున్నారు? అంటే ఎలాంటి యాస్పెక్ట్ మీద అంటే మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌లోనేంటంటే వాళ్ళకేదైనా ఒక మేజర్ ప్రాబ్లమ్ ఉంటే దాని కోసమే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. సో, అది చాలా కామన్ అండి. ఎందుకంటే ప్రాబ్లమ్ గురించే ఎవరికైనా ఆలోచన ఉంటుంది. అది ఎలా సాల్వ్ అవుతుంది? ఏం చేయాలి అని. బట్ మేబీ కొన్ని ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ కూడా మిస్ అవుతూ ఉండొచ్చు. అది కాకుండా సో, అసలు మీ స్పిరిట్ గైడ్స్ మీకేం చెప్తారు? ఎందుకంటే మీ సిట్యుయేషన్స్ వాళ్ళు చాలా దగ్గర నుంచి చూస్తుంటారు. నేను ఇంతకు ముందు కూడా స్పిరిట్ గైడ్స్ మీద చాలా రీడింగ్స్ చేశాను. బట్ ఎందుకో కానీ ఎప్పుడు స్పిరిట్ గైడ్ రీడింగ్ చేసినా సరే నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తుంటదండి. ఎక్కడో తెలియని ధైర్యం వస్తుంటది. సో, మేబీ అంటే ఎందుకు అంటే ఒకటే రీజన్ అండి. ఎప్పుడు వాళ్ళు మన దగ్గరే ఉంటారు. వాళ్ళు మనకేంటంటే గైడెన్స్ ఇవ్వడం కోసం అని చెప్పి డిఫరెంట్ సైన్స్ కూడా ఇస్తుంటారు. అది కొంతమందికి బాగా అర్థమవుతుంటదనమాట. స్పిరిచ్యువల్‌గా డీప్ లెవెల్ ఆఫ్ అవేకెనింగ్ జరిగిన వాళ్ళకైతే క్లియర్ కట్‌గా తెలుస్తది. బట్ నార్మల్ వాళ్ళకి కూడా కొన్ని రకాలుగా అర్థం అవుతుంటది. ఏదేమైనా సరే అసలు స్పిరిట్ గైడ్స్ మీ దగ్గరున్న వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి, మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేస్తే మీకు మంచిది అనేది ఈరోజు రీడింగ్‌లో నేను చెప్తాను. సో, ఇంకా ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. ఈవెన్ ఫెదర్స్ అనేవి ఏదో ఫార్మాలిటీ కోసం అయితే పెట్టాను కానీ, బేసిక్‌గా మీరు 3 డిఫరెంట్ ఇమేజెస్ చూస్తూ ఉండొచ్చు. ఐ మీన్ 3 డిఫరెంట్ కార్డ్స్. సో, కార్డ్ మీద మీకు ఎవరైతే కనిపిస్తున్నారో, ఎవరైతే మీకు బాగా కనెక్ట్ అవుతున్నారో ఎవరి ఎనర్జీనైతే మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారో, సో, ఆ కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. అలా అని చెప్పి ఒక పర్టిక్యులర్ రీడింగే చూడాలని ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి రీడింగ్స్ మీరు అంటే 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ చూసినా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీకు రెసొనేట్ అయిందే అల్టిమేట్‌గా తీసుకుంటారు. బట్ ఏదైనా సరే మీ ఇంట్రెస్టే. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్ ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్ ఆర్ ఈ పర్టిక్యులర్ అంటే ఇమేజ్ చూస్ చేసుకున్నారు. ఈ స్పిరిట్ గైడ్ కనెక్ట్ అయ్యారో సో మీకోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. వీళ్ళు అసలు ఏం చెప్తారు? మీ లైఫ్ లో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి? ఆర్ ఎలాంటి ఆస్పెక్ట్స్ అనేవి మీకు ఇప్పుడు ఇంపార్టెంట్? సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ కార్డ్ ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ స్పిరిట్ గైడ్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఒకటి మాత్రం క్లియర్‌గా చెప్తున్నారండి. అదేంటంటే మీ లైఫ్‌లో మీరెందుకో కానీ
అంటే వేస్ట్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. అయితే మీ లైఫ్ అయినా వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నారు. మీరు అంటే ఒక వ్యక్తి మీద ఇన్వెస్ట్ చేసిన టైం కానీ, ఏదైనా అంటే ఒక సిట్యుయేషన్ మీద మీరు ఇన్వెస్ట్ చేసిన టైం కానీ వేస్ట్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. మొత్తానికి మీ లైఫే వేస్ట్ అయిపోయిందేమో అనే ఫీలింగ్ కూడా మీకైతే వస్తుంది. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. మీ స్పిరిట్ గైడ్స్‌లో ఒకళ్ళు మాత్రం క్లియర్ కట్‌గా మీ యాన్సెస్టరేనండి. అంటే స్పిరిట్ గైడ్స్ అనేవాళ్ళు జనరల్‌గా ఎవరైనా కూడా అవ్వచ్చు. బయట వాళ్ళు కూడా ఉంటారు కొన్ని సార్లు. ఐ మీన్ స్పిరిట్‌గా మీ దగ్గరే ఉంటుంటారు. బట్ ఒకటి నేనెప్పుడు చెప్తుంటాను. స్పిరిట్ గైడ్స్ అనేవాళ్ళు అంటే ఒక్కలే ఉండాలని రూల్ ఏం లేదు. ఒక 2-6 మెంబర్స్ వరకు కూడా ఉండొచ్చు అని. సో, అలా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అందులో ఒకళ్ళేంటంటే మీ యాన్సెస్టరేనండి. అందులో మీరు డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదు. ఎవరో కానీ మీకు అంటే వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రొటెక్షన్ అనేది మీకెప్పుడూ ఉంటుంది అనైతే చెప్పుకోవచ్చు. బట్ ఏదైనా సరే కార్డ్స్ చూసిన దాని ప్రకారం నేను మీకు ఫస్ట్ చెప్పాలనుకుంటుందేంటంటే, మీరెందుకో కానీ చాలా అన్‌వర్తీగా ఫీల్ అవుతున్నారండి. మీ వాల్యూ మీరు తెలుసుకోలేకపోతున్నారు. బికాజ్ ఎందుకంటే ఎవరో పర్సన్ మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేయడం కానీ, లేకపోతే మీ లైఫ్‌లో మీరు కరెక్ట్‌గా సక్సెస్ అవ్వకపోవడం కానీ, ఇంకేదైనా అంటే ఫినాన్షియల్ క్రైసిస్ ఉండడం కానీ, ఇలాంటిదేదైనా ఒక ప్రాబ్లమ్ అరైజ్ అవ్వడం వల్ల మీరేంటంటే ఎందుకో కానీ మీ వాల్యూ, మీ వర్త్ అనేది చాలా తక్కువగా మీరు ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఏది డిజర్వ్ చేయరు. మీకు ఆ అర్హత లేదు. అందుకే మీరేంటంటే ఈ రోజు ఇలాంటి స్థాయిలో ఉన్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మీరు తగ్గించుకొని మాట్లాడుతున్నట్టుగా, లేకపోతే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని చూసుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, అంటే దానికి రీజన్ ఏంటంటే కంటిన్యూయస్ రిజెక్షన్ అండి. వ్యక్తుల నుంచి ఏంటంటే మీకు ఆ రిజెక్షన్ అనేది వస్తున్నప్పుడు, లేకపోతే మీరు అనుకున్న టైంకి వర్కౌట్ అవ్వకపోవడం వల్ల అంటే మీరు ఇదే డిజర్వ్ చేస్తారేమో, మీరెంతకంటే గొప్పగా ఏది కూడా డిజర్వ్ చేయలేరేమో అనే ఫీలింగ్ మీకొస్తుందండి. సో, ఇలాంటి ఫీలింగ్ మీలో ఎవరికైనా ఉంటే, ఇది ఇమ్మీడియేట్‌గా మీరు రిమూవ్ చేసుకోవాలి. దీని మీద క్లియర్ కట్‌గా మీకు ఫోకస్ చేయమనైతే మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు. ఎందుకంటే, ఇలాంటి ఆలోచన మీకున్నంత వరకు కూడా మీ లైఫ్‌లో మీరు సక్సెస్ అవ్వలేరండి. అంటే ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే ఒక మనిషి ఏంటంటే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాలి. ఫేస్ చేయడం కోసమే పుడతారు. సో, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. 2 కూడా వస్తుంటాయి. బట్ మీరేంటంటే కష్టం వచ్చినప్పుడు లేకపోతే అది ఇమ్మీడియేట్‌గా క్లియర్ అవ్వనప్పుడు మీకేమనిపిస్తుందంటే మేబీ మీరిదే డిజర్వ్ చేస్తారేమో అందుకే ఇవన్నీ వస్తున్నాయి. మీకిలానే అవుతదేమో అని మీరేంటంటే ఫిక్స్ అయిపోతున్నారు మెంటల్‌గా. సో, ఈ ఆలోచన విధానం కానీ మీరు మార్చుకోకపోతే మీరు తర్వాత ఇంకా సఫర్ అవుతారంట. సో, ఒక్కటి మాత్రం నిజం. మీ వాల్యూ, మీ వర్త్ అనేది మీరు తెలుసుకోవాలి అని చెప్పి మీ స్పిరిట్ గైడ్స్ అయితే చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ హార్ట్‌ని ఓపెన్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే మీ స్పిరిట్ గైడ్స్‌లో నేను క్లియర్ కట్‌గా చెప్పాను కదా! మీ యాన్సెస్టర్స్ ఎవరో కానీ ఉన్నారండి. వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే మీకు సపోర్ట్ ఉంది. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళెప్పుడూ మీ దగ్గరే ఉంటున్నారు. బట్ మీరెందుకు అది తెలుసుకోలేకపోతున్నారు? మీరు తెలుసుకుంటే ఇలా అయితే ఉండేవారు కాదు. సో, మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోండి. మీ ఫ్యామిలీ లైన్ అనేది ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేటట్టు ఉండండి. ఇప్పుడు ఒకటండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం అంటే ఖచ్చితంగా అది మీ యాన్సిస్టర్స్‌కి ఎక్కడో షేమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంతో గ్రేట్ పర్సన్స్ కాబట్టే మీకీ లైఫొచ్చింది. సో, వాళ్ళ ఫ్యామిలీ లైన్‌లోని మీరేంటంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం అంటే వాళ్ళని మీరు తక్కువ చేయడం లాంటిదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీకు ఎలాంటి లైఫ్ అయినా ఇచ్చి ఉండొచ్చు. ఆర్ మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా ఉండొచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ లైన్‌కి రెస్పెక్ట్ ఇస్తారో ఖచ్చితంగా వాళ్ళేంటంటే ఎప్పుడు కూడా ఒక హై పొజిషన్‌లోనే ఉంటారండి. అది మాత్రం నిజం. సో, అందుకే మీ యాన్సెస్టర్స్ కూడా అంటే ఇక్కడ క్లియర్ కట్‌గా ఒక మెసేజ్ అయితే చెప్తున్నారు. అదేంటంటే మీరు మీ గురించి ఆలోచించినప్పుడు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వండి. మీరు ఫెయిల్ అయినా, మీరు సక్సెస్ అయినా అదంతా అనవసరం. బట్ మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఎక్కడో కానీ ఆ ప్రౌడ్ ఫీలింగ్ మీకొస్తే మీ యాన్సెస్టర్స్ కూడా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారంట. వాళ్ళ సపోర్ట్ మీకుందండి. వాళ్ళేంటంటే క్లియర్ కట్‌గా ఒకటే చెప్తున్నారు. మీ హార్ట్‌ని ఓపెన్ చేయండి. మీ హార్ట్ మీద మీరు చెయ్యేసుకున్నప్పుడు మీకు హార్ట్ బీట్ వినిపిస్తుంటది కదా! సో, ఆ హార్ట్ బీట్‌లో కూడా వాళ్ళున్నారు. వాళ్ళిచ్చిన లైఫ్ ఇది అని మీరు రియలైజ్ అవ్వాలి అని వాళ్ళు చెప్తున్నారు. సో, ఒకసారైతే ఆలోచించండి. ఈవెన్ మీరేంటంటే మీ హార్ట్ మీద చెయ్యేసుకొని, మీ ఐస్ క్లోజ్ చేసుకొని, ఎక్కడైనా అంటే కామ్‌గా ఉన్న ప్లేస్‌లో కానీ, మీరేంటంటే జస్ట్ సైలెంట్‌గా ఉంటే, వాళ్ళ ప్రెజెన్స్‌ని కూడా ఫీల్ అవుతారండి.
వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైనా సరే మీకు మీ వాల్యూ తెలియట్లేదు, అంటే మిమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళు తక్కువగా చూస్తున్నారు అనిపించినప్పుడు మీరేంటంటే ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో, ఈ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయం మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి క్లియర్ కట్‌గా మీ యాన్సిస్టర్స్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ స్పిరిట్ గైడ్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు దేనికో గాని బాగా ఎడిక్ట్ అయిపోతున్నారండి. ఎడిక్షన్స్ తగ్గించుకోవాలి. ఎందుకంటే, ఇప్పుడు మీరు అంటే దేనికైనా ఎడిక్ట్ అయితే తర్వాత ఇబ్బంది పడేది మీరే. మీ ఎడిక్షన్స్ వల్ల కూడా అంటే కొంత డిస్టర్బెన్స్ అనేది రావచ్చంట. సో, అది కూడా ఏంటంటే మీ స్పిరిట్ గైడ్స్ చూసుకోమని చెప్తున్నారండి. అంటే ఇక్కడ కొన్ని విషయాల్లోనేంటంటే మీ బిహేవియర్ అనేది బాగోట్లేదని మాత్రం నేను చెప్పగలనండి. అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీలో కొంతమందుంటారండి. టీవీకి అడిక్ట్ అవుతారు. కొంతమంది ఫోన్‌కి అడిక్ట్ అవుతారు. కొంతమంది మనీకి అడిక్ట్ అవుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. సో, మీది ఎలాంటి అడిక్షన్ అయినా కూడా అవ్వచ్చు. అది కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దానివల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదంట. సో, దాని మీద ఫోకస్ చేయమని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో కొంతమంది గ్రీడీగా ఉంటారు. కొంతమంది జెలస్‌గా ఫీల్ అవుతుంటారు. కొంతమంది ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుంటారు. సో, ఇది కూడా ఏంటంటే కరెక్ట్ కాదు. ఇది కూడా ఏంటంటే మీ లైఫ్‌ని డిస్టర్బ్ చేస్తుంది. మీరేంటంటే సఫర్ అయ్యే పరిస్థితులు తీసుకొస్తుంది. ఆల్రెడీ మీరు ఇప్పటికే అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో, ఇది దానికి తోడైతే అస్సలు మంచిది కాదు అన్నట్టుగా అయితే మాత్రం చెప్తున్నారండి మీ స్పిరిట్ గైడ్స్. సో, దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మీ పవర్‌ని మీరు బ్యాక్‌కి తీసుకోవాలండి. మీలో కొంతమంది ఉంటారు. వ్యక్తులకేంటంటే పవర్ ఇచ్చేస్తారు. నేను ఇంతకు ముందు కూడా దీనికోసం చాలా సార్లు మాట్లాడాను. సో, మీరు పవర్ ఇచ్చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఆ వ్యక్తులు ఏం చెప్తే అదే చేస్తారు. ఆ వ్యక్తులు అంటే ఎలా ఉండమంటే అలానే ఉంటారు. మీకు ఇండివిడ్యుయల్‌గా అంటే ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా అదెందుకో కానీ వర్కౌట్ చేయలేకపోతుంటారు. ఒక పర్సన్ షాడోలో ఉంటారనమాట. సో, అది మారాలండి. ఆ రకంగా మీలో ఎవరైనా ఉంటే అది కూడా చేంజ్ చేసుకోవాలి. అండ్ సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఎలాంటివి ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే చూసే పర్స్‌పెక్టివ్ మార్చుకోవాలి. ఇది చాలా సార్లయితే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటారు. ఆర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అది ఓకే. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటేనండి, మీరు ఏ సిట్యుయేషన్‌ని చూస్తున్నా సరే, మీరు ఏ సిట్యుయేషన్ గురించి ఆలోచిస్తున్నా సరే, అక్కడ మీరేంటంటే ఎప్పుడూ కూడా బ్రాడ్ మైండెడ్‌గానే థింక్ చేయాలండి. అంటే అందులో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి? అది మీకెలా వర్కౌట్ అవుతుంది అనే పాయింట్‌లో మీరు ఆలోచిస్తే, మీరెప్పుడూ కూడా అంటే బ్యాక్ ఔట్ అవ్వరు. మీరిక్కడ క్లియర్ కట్‌గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీలో అంటే కొంతమందుంటారు. వాళ్ళేంటంటే, ఒక సిట్యుయేషన్ అనేది వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయనట్టుగా జరిగేసరికి దానికోసం నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, లేకపోతే దానికోసం అని చెప్పి అంటే తక్కువగా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి చేస్తుంటారు. బట్ ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు టెన్షన్ పడకూడదండి ఫస్ట్. మీరెప్పుడైతే క్లియర్ మైండ్‌తో థింక్ చేస్తారో, అందులో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి? మీరు ఎంత వరకు వర్కౌట్ చేయగలరు అనే పాయింట్‌లో కానీ ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా సక్సీడ్ అవుతారు. అదే ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు. మీరేంటంటే అలాంటి విషయాల మీద ఫోకస్ చేయండి. అంతేకాని మీరు ఎందుకు ఒక సిట్యుయేషన్ అంటే మీరు ఊహించని విధంగా జరిగినప్పుడు టెన్షన్ పడిపోతున్నారు. ఒకే వేలో థింక్ చేస్తున్నారు. అది కూడా నెగెటివ్‌గా ఎందుకు థింక్ చేస్తున్నారు? మీరెందుకు డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూడలేకపోతున్నారు? ఎందుకు పాజిటివ్‌గా థింక్ చేయలేకపోతున్నారు? అని చెప్పి ఇక్కడ ఒక క్వెషనే రైజ్ చేస్తున్నారు. సో, ఈ రకంగా మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో అది వినాలంట. బికాజ్ ఎందుకంటే, మీ ఇన్నర్ వాయిస్ ద్వారా మీ యాన్సిస్టర్స్ మీతో ఈ టైంలో కమ్యూనికేట్ చేస్తుంటారు. సో, ఇదేంటంటే మీకొక ఇంపార్టెంట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే, నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే, ఖచ్చితంగా మీ యాన్సిస్టర్స్ మీతో కనెక్ట్ అయ్యి మాట్లాడడం కూడా జరుగుతుంది. అది ఏంటి మీ ఇన్నర్ వాయిస్ ద్వారా. అందుకే నేను మీలో చాలా మందికి చెప్తుంటాను. మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుందో అది మీరు చెయ్యండి అని. కొన్నిసార్లు ఇన్నర్ వాయిస్ ఏంటంటే క్లియర్ కట్‌గా కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఇలానే చెయ్యు, ఇలానే ఉండు, ఇలానే మాట్లాడు అన్నట్టుగా చెప్తుంటది. కాన్ఫిడెంట్‌గానే వస్తుంటది. బట్ మీలో కొంతమందేంటంటే అది ఇగ్నోర్ చేస్తుంటారు. కొంతమంది ఫాలో అవుతుంటారు. సో, ఈ టైంలో మాత్రం మీ వాయిస్ మీకేం చెప్తుందో అది మీరు వినాలండి. అంతే.
ఎందుకంటే మీ సోల్ అనేది ఖచ్చితంగా మీ యాన్సిస్టర్స్ తో కనెక్ట్ అవ్వడం కానీ, మీ చుట్టూ ఉన్న స్పిరిట్ గైడ్స్ తో కనెక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఆ లోపల నుంచి వస్తున్న మాటలే అవి. అదైతే మీరు ఫాలో చేస్తే చాలా సిచ్యువేషన్స్ నుంచి బయట పడతారండి. మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకుంటారు. అఫ్‌కోర్స్ మీ యాన్సిస్టర్ సపోర్ట్ కూడా మీకుంది. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ఇలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేస్తే బెటర్. మెయిన్ ఎవరైనా సరే అంటే ఈ గ్యాంబ్లింగ్స్ అలాంటివి చేస్తున్న వాళ్ళుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ట్రేడింగ్స్ చేస్తున్న వాళ్ళు మీరు కూడా. ఎందుకంటే దానికి అదే పనిగా ఎడిక్ట్ అయిపోవద్దండి. ఈవెన్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా అంతే. దానికి అదే పనిగా ఎడిక్ట్ అయిపోవద్దు. ఈవెన్ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. అదేంటంటే మీలో కొంతమంది ఉంటారండి. థింగ్స్ కొంటూనే ఉంటారు. మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎందుకో కానీ అలా షాపింగ్ చేస్తూనే ఉంటారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎడిక్షనే. సో, అది కూడా చేంజ్ చేసుకుంటే మీకే మంచిదండి. కొంచెం అలాంటివి మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్‌కి అలవాటు పడిపోయిన వాళ్ళు మాత్రం కొంచెం చూసుకోండి. ఎందుకంటే మీలో చాలా మంది ఏంటంటే ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నవాళ్ళు ఉంటారు నాకు తెలుసు. సో, కొంచెం అలాంటి వాటి మీద ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మంచిది. అదైతే క్లియర్ కట్‌గా మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు. అండ్ ఈవెన్ నాకు ఈ కార్డ్స్ చూస్తున్నా ఏమనిపిస్తుందంటే మీరేంటంటే పాస్ట్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారండి. వెనక ముందు ఆలోచించకుండా కొన్ని పనులు చేసేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే ఒకటి డెసిషన్ తీసుకోవడం అనేది ఒక పార్ట్ అయితే, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంకొక పార్ట్. సో, ఈ 2 కూడా మీరేంటంటే వెనక ముందు ఆలోచించకుండా చేసినట్టు అనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడైతే రిస్క్ తీసుకున్నారో మీ లైఫ్ బెటర్ అవుతుంది అని మీరు స్టక్ అయిపోయారండి. అండ్ మీ లైఫ్ ఏంటంటే మీరు ఏ రిస్క్ అయితే తీసుకున్నారో అదేంటంటే అనుకున్నట్టుగా జరగలేదండి. మీ లైఫ్‌లో మీరు ఏ రిస్క్ అయితే తీసుకున్నారో అదేంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు. అలా అని చెప్పి అదేంటంటే ఆపోజిట్‌లో కూడా అవ్వలేదండి. పెండింగ్‌లో ఉండిపోయింది. సో, దానివల్ల మీరేంటంటే పాస్ట్‌లో మీరు తీసుకున్న డెసిషన్స్ అనేవి రైటా? రాంగా? మీరు చేసింది రైటా? రాంగా? అని ఆలోచనలో పడిపోయారు. అండ్ ఇప్పుడు ఏం చేయాలో తెలియక అంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర స్టక్ అయిపోయినట్టుగా నాకనిపిస్తుంది. సో, ఈ సిట్యుయేషన్‌లో మేబీ మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. లేదంటే కొంత టైం వెయిట్ చేయండి. మిమ్మల్ని మీరేంటంటే హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ క్లియర్ కట్‌గా మీ స్పిరిట్ గైడ్స్ ఏం చెప్తున్నారంటే, మీరు నిజంగానే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో కానీ ఇన్వాల్వ్ అయ్యుంటే, అంటే ఆన్సర్ కోసం అని చెప్పి తొందర పడిపోవద్దు. ఎందుకంటే దీనికి టైం పడుతుంది. మీకు ఆ పేషెన్స్ ఉండాలి. మీరు ఎప్పుడైతే చేసేసారో మీ పార్ట్ అనేది అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ మీరు చేయడానికి కానీ, లేకపోతే మీరేంటంటే ఏదో మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికి కానీ ఏం లేదు. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోనే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నా, లేకపోతే మీకిలా అవ్వాల్సిందే అని మీరు అనుకుంటున్నా, అవేమీ కూడా అనుకోవద్దండి. మీలో చాలా మందుంటారు. కొన్ని డెసిషన్స్ తీసుకున్న తర్వాత అది వర్కౌట్ అవ్వకపోతే బ్లేమ్ చేసుకుంటుంటారు. అవేమీ ఇక్కడ చెయ్యకపోతే మంచిది. ఎందుకంటే ఇది అవుతుందండి. కాకపోతే స్లోగా జరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా స్లోగా జరుగుతుంది. కానీ స్టడీగా అయితే జరుగుతుంది. టైమ్ బీయింగ్ ఏంటంటే దాని రిజల్ట్ అనేది మీకు కనిపించకపోవచ్చు. సో, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అంటే దీని మీద మీరు ఫోకస్ చేస్తూ కొన్ని రాంగ్ స్టెప్స్ మీరు వేయకూడదు అన్నట్టుగా మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు. సో, అందుకే అంటే దీనికి టైమ్ ఇవ్వండి. ఇమ్మీడియేట్‌గా అయిపోవాలి అంటే ఇమ్మీడియేట్‌గా మీరేదో చేసేయాలి అనుకుంటే ఆల్రెడీ మీరు తీసుకుందే రిస్క్. మళ్ళీ మళ్ళీ రిస్క్ తీసుకుంటే అన్ని సార్లు సిట్యుయేషన్స్ అనేవి మీ ఫేవర్‌లో ఉండకపోవచ్చండి. టైం అనేది ఎప్పుడు కూడా ఒక వైపే ఉండదు. సో, జాగ్రత్తగా స్టెప్స్ వేస్తే మంచిది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో ఆర్ పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో, సో, అసలు ఈ స్పిరిట్ గైడ్స్ మీకేం చెప్తారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు మీ లైఫ్‌లో మీరు అంటే అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది? అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా
పర్టికులర్ గా మీ స్పిరిట్ గైడ్స్ అయితే ఇక్కడ ఒకటే చెప్తున్నారండి. అదేంటంటే మీ చుట్టూ కానీ, మీ నుంచి కానీ నెగెటివ్ ఎనర్జీ అనేది వస్తుందంట. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పాలి అంటే నెగెటివ్ ఎనర్జీ మాత్రం మీ దగ్గర ఉందండి. సో ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది మీరు క్లీన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరేం చేస్తారంటే మీ ఇంట్లో అంటే ధూపం వేయడం కానీ, మీరున్న రూమ్ లో ధూపం వేసుకోవడం కానీ, లేకపోతే మీ వర్క్ ప్లేస్ లో ధూపం వేయడం కానీ, అంటే ఒకటి ఇప్పుడు మీలో కొంతమంది ఏంటంటే ఆఫీస్‌కి వెళ్తుంటారు. సో అక్కడ మీరేంటంటే ఈ ధూపం వేయడం ఇలాంటివి అయితే చేయలేరు. అది నాకు తెలుసు. కేవలం నేను చెప్పేదేంటంటే మీ వర్క్ టేబుల్ ఉంటుంది కదా! సో ఆ టేబుల్ దగ్గర ధూపం వేయడం కానీ, మీరున్న రూమ్‌లో వేయడం కానీ, లేకపోతే మీ హౌస్ అనేది మొత్తం ఏదో ఒక రోజు ధూపం వేయడం కానీ, అలాంటిది చేస్తే మంచిదండి. ఈవెన్ నేనిక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే ఇప్పుడు జనరల్‌గా వ్యక్తులేంటంటే బయటకు వెళ్తుంటారండి. డిఫరెంట్ పర్సన్స్‌తో మాట్లాడుతుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ నుంచి కూడా మీరు నెగెటివ్ ఎనర్జీ అనేది పిక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఎవరు ఎలాంటి ఎమోషన్స్ క్యారీ చేస్తారో తెలీదు. ఎవరిలో ఏముంటుందో తెలీదు. బట్ కొన్నిసార్లు వైబ్స్ అయితే ఫీల్ అవుతుంటారు. బట్ అది ఏంటంటే కన్ఫర్మేషన్ కాదు. దానివల్ల ఏంటంటే టైమ్ టు టైమ్ క్లీన్స్ చేస్తూనే ఉండాలండి. మనం ఉన్న ప్లేస్ కానీ వర్క్ టేబుల్ అంటూ ఒకటి ఉంటుంది కదా! అట్‌లీస్ట్ అక్కడైనా సరే చెయ్యాలండి. ఏదైనా సరే అంటే టైమ్ టు టైమ్ ఎవరి ఎనర్జీస్ ఎలా ఉంటాయో తెలీదు. ఈవెన్ కొన్ని సార్లు ఏంటంటే వ్యక్తులు ఓవర్ థింక్ చేస్తుంటారు. బాగా నెగెటివ్‌గా అంటే ఆలోచనలనేవి వస్తుంటాయి. అప్పుడేంటంటే మీ మైండ్ నుంచి కూడా నెగెటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంటదండి. సో దానివల్ల ఏంటంటే టైమ్ టు టైమ్ క్లీన్స్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇక్కడేంటంటే మీరు ఇలా అంటే మీరు ఉన్న ప్లేస్‌లో మాత్రం ధూపం వేసుకుంటే మంచిదండి. ఇదేంటంటే ఎవ్రీడే చేస్తారన్నా మీ ఇష్టమే. బట్ ఎవ్రీడే అయితే అవసరం లేదులెండి. మీ స్పిరిట్ గైడ్ అయితే క్లియర్ కట్‌గా ఈ మెసేజ్ చెప్తున్నారు. ఈవెన్ ఈ కార్డ్ కూడా ఈ కార్డ్ కొంత రిలేటెడే. అంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే మీరు వ్యక్తులతో మాట్లాడుతుంటారు కదా! సో మాట్లాడేటప్పుడు ఓన్లీ పాజిటివ్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎక్కడా కూడా నెగెటివ్‌గా మాట్లాడడం కానీ, ఫైట్ చేయడం కానీ, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ అలాంటివి చేయొద్దండి. ఇఫ్ మీరు మాట్లాడేటప్పుడు మీకు వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా అనిపించకపోతే సైలెంట్‌గా ఉండండి. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని మీరేంటంటే వ్యక్తులతోని కావాలని చెప్పి ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం లాంటివి చేయొద్దు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు పాజిటివ్‌గా మాట్లాడితే మీ ఎనర్జీ అనేది ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫర్ అవుతుందండి ఆ వ్యక్తికి. ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తి నుంచి కూడా మీకు ఆ పాజిటివ్ ఎనర్జీయే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఎందుకంటే మీరు మంచిగా మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తులు కూడా మీతో మంచిగా మాట్లాడడానికే ట్రై చేస్తారు. అంతేకాని మీరు మాట్లాడుతుంటే వాళ్ళు గొడవ పెట్టుకోరు కదా! సో ఇలా అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ట్రాన్స్‌ఫర్ అవుతున్నప్పుడు మీ లైఫ్‌లో అది అబండెన్స్‌ని క్రియేట్ చేస్తుందంట. మీకేంటంటే ఎక్కడో తెలియని హ్యాపీనెస్ వస్తుంది. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే కొంత పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయట. సో ఈ పర్టిక్యులర్ పాయింట్ మీద ఫోకస్ చేయమని మాత్రం మీ స్పిరిట్ గైడ్ క్లియర్‌గా చెప్తున్నారండి. మీరు అంటే ఎలా ఉన్నా పర్వాలేదు. బట్ మాట్లాడేటప్పుడు వ్యక్తి కోసం ఆలోచించినప్పుడు పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీలో చాలా మంది ఏంటంటే ఓవర్ థింక్ చేస్తుంటారు. మరి థింకింగ్‌ని స్టాప్ చేయడం అనేది అది ఎవరి చేతుల్లో ఉండదు. బట్ మాట్లాడేటప్పుడు మాత్రం వ్యక్తులతో పాజిటివ్‌గా మాట్లాడడానికే ట్రై చేయండి. ఇఫ్ మీకు వాళ్ళు నచ్చట్లేదు అంటే మీరు దూరంగా ఉండొచ్చు. బట్ నెగెటివ్‌గా మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు నెగెటివ్‌గా మాట్లాడితే ఆ నెగెటివ్ ఎనర్జీ కూడా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దానివల్ల కూడా మీరేంటంటే సమస్యలనేవి ఫేస్ చేయొచ్చండి. సో అందుకే నెగెటివ్‌గా ఎక్కడా కూడా మాట్లాడొద్దు. అండ్ ఇంకొకటి దేనికి కూడా భయపడొద్దు. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, మీరు ఎలాంటి వ్యక్తుల్ని ఫేస్ చేస్తున్నా మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు, కాన్ఫిడెంట్‌గా మాట్లాడొచ్చు. అండ్ కాన్ఫిడెంట్‌గా ఏదైనా కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే మీ స్పిరిట్ గైడ్స్ మీకు సపోర్ట్ ఉన్నారండి. వాళ్ళేంటంటే మీకు క్లియర్ కట్‌గా చెప్తున్నారు. మీరు దేనికి భయపడొద్దు. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే మీరు ధైర్యంగా ఉంటే మీ ధైర్యమే మీకు రక్షిస్తుంది. మీరేంటంటే ఏదైనా ఫేస్ చేయగలుగుతారు. మేబీ టెంపరరీగా కొంత సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేటెడ్‌గా ఉండొచ్చు కానీ, బట్ లైఫ్ లాంగ్ ఇలానే ఉండవు కదా! సో ధైర్యంగా మీరేదైనా చెయ్యండి. వన్స్ మీరది చేసేసిన తర్వాత ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. సో దీనికోసం కూడా ఆలోచించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఫ్రీ టైమ్‌లో మీ హాబీస్ మీద కాన్సంట్రేట్ చేయండి. లేకపోతే స్పోర్ట్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఇప్పుడు ఒకటండి, మీలో చాలా మందేంటంటే కొంచెం ఖాళీగా ఉన్నా నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు. నేను ఇందాకే మీకు చెప్పాను. సో మీరేంటంటే మిమ్మల్ని మీరు అంటే
ఫ్రీ టైంలో కూడా బిజీగా ఉంచుకోవాలండి. అది ఎలా అంటే మీకు ఏవో హాబీస్ ఉంటాయి కదా! సో, వాటి మీద మీరు ఫోకస్ పెట్టడం, లేకపోతే స్పోర్ట్స్ మీలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఔట్‌డోర్, ఇండోర్ స్పోర్ట్స్ రకరకాలుంటాయి. సో, వాటి మీద మీరు టైమ్ స్పెండ్ చేయడం. అలాంటప్పుడు కూడా ఏమవుతుందంటే మీరు హ్యాపీగా ఉంటారండి. ఎంతూసియాస్టిక్‌గా చేస్తుంటారు కాబట్టి మీ నుంచి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంటది. క్లియర్ కట్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు చాలా నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారండి. ఎయిదర్ అది మీ నుంచి వస్తుంది అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి వస్తుంది. మీరున్న ప్లేస్‌లో కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే మీ నుంచే నెగెటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పడానికి లేదు. మీరున్న ప్లేస్‌లో కూడా నెగెటివ్ ఎనర్జీ ఉండొచ్చు. సో, క్లీన్స్ చేసుకోవడం అయితే మంచిది. డెఫినెట్‌గా మీకంటూ ఒక ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయండి. దాన్నేంటంటే మీరు ఫీల్ అవ్వండి. మీ హాబీస్ మీద మీరు ఫోకస్ చేసి వాటికి టైం కేటాయించుకోండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాని మీద మీరు ఫోకస్ చేయడం అనేది మంచిది అన్నట్టుగా మీ స్పిరిట్ గైడ్స్ అయితే చెప్తున్నారు. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే క్లియర్ కట్‌గా ఒక్కటి మాత్రం నిజమండి. మీరేంటంటే ఇంకా ఫ్రీగా ఉన్నారు. ఈ హాబీస్ అనేవి కూడా కాదు. ఇంకేదైనా చేయాలనిపిస్తుంది అన్నప్పుడు బుక్స్ చదవడం కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఎక్స్‌ప్లోర్ చేయడం కానీ, దానికోసం ఒక రైట్ వేలో థింక్ చేయడం కానీ, ఇలాంటివి కూడా చెయ్యండి. మిమ్మల్ని మీరేంటంటే బిజీగా ఉంచుకోండి. అది ఏంటి ఒక రైట్ వేలో. ఎందుకంటే ఈ కార్డ్ కూడా వచ్చిందంటే మీరు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ, కొంత దాని కోసం రీసెర్చ్ చేస్తూ, లేకపోతే దాని మీద మీరు టైమ్ ఇన్వెస్ట్ చేస్తూ, ఇలా కూడా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటే మంచిదండి. మీలో చాలా మంది ఏం చేస్తారంటే, అంటే అన్నెసెసరీ కదా! దానివల్ల మనకు డబ్బులేమైనా వస్తాయా? టైమ్ వేస్ట్ అని ఫీల్ అవుతారు. ఒకటండి ప్రతీదీ కూడా డబ్బులకు సంబంధించే ఉండదండి. ఇంట్రెస్ట్‌కి కూడా సంబంధించి ఉంటుంది. మేబీ మీరు ఈరోజు రీసెర్చ్ చేసేది మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉండి చేయొచ్చు. డబ్బులనేవి దాని ద్వారా మీకెలాంటి విధంగా కూడా రాకపోవచ్చు. బట్ మేబీ అది ఇంకొక దానికి సోర్స్ అవ్వచ్చు. అది మీకు తెలీదు కదా! సో, అందుకే మీరేంటంటే ఇలా మీ టైమ్‌ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీద ఫోకస్ చేయండి. రైట్ వేలో థింక్ చేయండి. రైట్ వేలో యాక్షన్ తీసుకోండి. ఇది మీకు ఇంపార్టెంట్ ఇప్పుడు అన్నట్టుగా క్లియర్ కట్‌గా మీ స్పిరిట్ గైడ్స్ అయితే చెప్తున్నారు. సో, దీనికోసం మీరు ఆలోచించాలండి. ఎందుకంటే మీకొచ్చిన కార్డ్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ కార్డ్సే వచ్చాయి. అండ్ అంటే చెప్పాలంటే మీ స్పిరిట్ గైడ్స్ ఏంటంటే మిమ్మల్ని ఒక రైట్ వేలో డైవర్ట్ చేయడానికి చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. మిమ్మల్ని ఏంటంటే మిస్‌లీడ్ చేయట్లేదు. మీకేంటంటే ఎక్కువ హోప్స్ ఇవ్వట్లేదు. బట్ మీకు బ్యూటిఫుల్ డిస్ట్రాక్షన్స్ అనేవి చెప్తున్నారు వాళ్ళు. సో, ఇది ఇంపార్టెంట్. కొంచెం ఆలోచించండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు చాలా కోల్పోయారండి. అంటే మీరు అనుకోలేదు అలా జరుగుతుందని. బట్ కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. సో, దానివల్ల మీరేంటంటే ఆ సిట్యుయేషన్స్ ఇంక ఎండ్ అయిపోయాయని ఫీల్ అవ్వడం కానీ, బ్రైట్ సైడ్ చూడలేకపోవడం కానీ, దానివల్ల కూడా మీరు కొంత నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, సిట్యుయేషన్‌లో ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోవడం కానీ, అసలు ఏం చేస్తే బావుంటుంది, అది కావాలి అనే ఫీల్‌లో మీరేంటంటే స్టక్ అయిపోవడం కానీ, ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లియర్ కట్‌గా మీ స్పిరిట్ గైడ్స్ ఏం చెప్తున్నారంటే, మీ సిట్యుయేషన్స్ మీద మీరు వర్క్ చేసే ముందు మీ మీద మీరు వర్క్ చేసుకోండి. మీకసలేం కావాలి? మీ లైఫ్‌లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ లైఫ్‌లో మీరు ఎదుటి వ్యక్తుల నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇది మీరు తెలుసుకోండి. తెలుసుకొని మీరేంటంటే దాని ప్రకారం తెలివిగా మాట్లాడండి. అంతేకాని ఏదో మనస్ఫూర్తిగా నేను మాట్లాడుతున్నాను, నేను ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాను అనే వేలో మిమ్మల్ని మీరు పోర్ట్రే చేసుకోవద్దు. ఎందుకంటే అది మీరు కాదు. మీరు కాని వ్యక్తిలా మీరుంటూ మీరేంటంటే యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారండి. మీ స్పిరిట్ గైడ్స్ ఎవరో నాకు తెలీదు కానీ, వాళ్ళు నాకు తెలిసి మనుషులుగా ఉన్నప్పుడు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్స్, చాలా హానెస్ట్ పర్సన్స్ అయ్యుంటారు. అందుకే మీకు రీడింగ్ కూడా అలానే వస్తుంది. సో, ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తున్నానండి. మీరేంటంటే ఫస్ట్ వ్యక్తులతో ఫైట్ చేయడం మానేయండి. మీ ఆలోచనలు కూడా రకానికొక రకంగా ఉన్నట్టు కాకుండా ఒకే వేలో థింక్ చేయండి. ఈ రోజు ఒకలా థింక్ చేసి, రేపు ఇంకొకలా థింక్ చేసి అలా వద్దు. ఈ రోజు ఎలా థింక్ చేస్తున్నారు, రేపు సేమ్ వేలో థింక్ చేసి దాని కోసం స్టాండ్ తీసుకునేలా మీరేంటంటే ఉండాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. అదేంటంటే, మీరు ఒక్కటి మాత్రం నిజమండి. కరెక్ట్‌గా థింక్ చేసి, కరెక్ట్‌గా స్టాండ్ తీసుకొని, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే, ఒక బ్యాలెన్స్‌డ్ వేలో కానీ మీరు ముందుకు తీసుకువెళ్ళడానికి ట్రై చేసినప్పుడు సక్సెస్ అనేది మీ వైపు ఉంటుందంట. ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా క్లారిటీ ఇస్తున్నాను. మీరేంటంటే ఏవైతే మిస్ అయ్యారో అవన్నీ టెంపరరీగా మిస్ అయినట్టేనండి. పర్మనెంట్‌గా మిస్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మీలో ఎప్పుడు చేంజెస్ వస్తాయో లైక్ ఏంటంటే మీ వే ఆఫ్ థింకింగ్ కానీ, మీ అప్రోచ్‌లో కానీ, లేకపోతే మీ లైఫ్ స్టైల్‌లో కానీ
ఇలా అంటే అన్ని ఆస్పెక్ట్స్ లో చేంజెస్ ఎప్పుడు వస్తాయో మీ లైఫ్ లో సక్సెస్ అప్పుడే ఉంటుందండి. మీ లైఫ్ లో అప్పుడే మీరు ఏంటంటే ఆ పాజిటివిటీ చూడగలరు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఏంటంటే పాజిటివిటీ కనిపిస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే చేసే ప్రతి పని కూడా కలిసి వస్తుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. సో ఈ రకంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ పెద్ద ఎక్కువగా ఏం చెప్పట్లేదు కానీ, మీ మీద వర్క్ చేసుకోమని చెప్తున్నారు. మీకోసం మీరు ఆలోచించుకొని స్టాండ్ తీసుకోమని చెప్తున్నారు. అది మరి మీకు ఎంత పాసిబుల్ అవుతుందో నాకైతే తెలీదు కానీ, మీరేంటంటే మీకేం కావాలి అనేది తెలుసుకోవాలి. కావాలి అనుకున్న దాని కోసం స్టాండ్ కూడా తీసుకోవాలి. అయితే దానికోసం మీరేంటంటే ఎవరితో కూడా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవన్నీ చెయ్యొద్దు కూడా. అది ఇక్కడ అంటే రైట్ టైమ్ అయితే కాదు. సో, ఈ రకంగా మీరేంటంటే కొంత క్లారిటీ మెయింటైన్ చేయండి. మీలో మీరు కూడా ఏంటంటే రకరకాలుగా ఆలోచిస్తూ అంటే ఒక డిఫరెంట్ పర్సన్‌లా అయితే చేంజ్ అవ్వద్దు. అది కూడా ఇంపార్టెంటే. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో ఆర్ పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీ స్పిరిట్ గైడ్స్ మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేయమని చెప్తున్నారు? అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేస్తే మీకు మంచిది? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ కూడా మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి అండ్ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి సిమిలర్ మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. అదేంటి అంటే, మిమ్మల్ని ఎవరైనా తక్కువగా చూస్తున్నా, మీకోసం ఎవరైనా తక్కువగా మాట్లాడుతున్నా, మీరేంటంటే అది బేర్ చేస్తున్నారండి. అంటే హ్యూమిలిటీ అంటారు. ఎవరైనా మిమ్మల్ని హ్యూమిలిటేట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అలా సైలెంట్‌గా ఉంటున్నారు? ఇది అసలు ఫస్ట్ మెయిన్ క్వెషన్. ఎందుకంటే ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ అడుగుతున్నారు. ఒక వ్యక్తి మిమ్మల్ని తక్కువ చేస్తున్నప్పుడు, తక్కువగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకది తీసుకుంటున్నారు? అసలు ఆ అవసరం ఏముంది? ఎందుకంటే ప్రతి మనిషికి కూడా డిగ్నిటీ అనేది ఒకటుంటుందండి. వాళ్ళు ఎలా అయినా వర్క్ చేయొచ్చు. ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు. వాళ్ళకంటూ ఒక ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. బట్ అదే ఒక వ్యక్తి తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి తక్కువగా చూస్తున్నప్పుడు అసలు అలాంటివి ఎందుకు టాలరేట్ చేయాలి? అలా టాలరేట్ చేస్తే మీరేమైనా గొప్ప వ్యక్తి అవుతారా? లేకపోతే దానివల్ల మీకేమైనా బెనిఫిట్ ఉంటుందా? సో, ఇలా మీరేంటంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది అని మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారండి. మీలో చాలా మందేంటంటే ఇలా ఉండడం వల్ల ట్రామా అనేది క్రియేట్ చేసుకుంటున్నారండి. మీలో ఏంటంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు పాజిటివ్‌గా అనిపించట్లేదు. అలా నెగెటివ్‌గా అనిపించట్లేదు. బట్ మీకు మీరే ట్రామా క్రియేట్ చేసుకొని మీకు మీరే సఫర్ అవుతున్నారు. ఇక్కడ ప్రతి మనిషికి ఏంటంటే యూనివర్స్ గిఫ్ట్స్ అనేవి ఇస్తుంటదండి. వాళ్ళ ట్రూ గిఫ్ట్ ఏంటనేది వాళ్ళే తెలుసుకోవాలి. సో, యూనివర్స్ ఒకళ్ళకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ స్టేటస్ ఏం చూడదు. లేదంటే వాళ్ళ ఐడెంటిటీ ఏంటో తెలుసుకోనివ్వదు. వాళ్ళని వాళ్ళలా కేవలం చూసి, వాళ్ళ యాక్షన్స్‌ని చూసి మాత్రమే ఇస్తుంది. సో, అలానే మీకు కూడా ఏవో కొన్ని గిఫ్ట్స్ ఇచ్చే ఉంటదండి. అది మీరు రియలైజ్ అవ్వాలి. బట్ అది మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, ఇలా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని తక్కువగా చూస్తున్నప్పుడు, తక్కువగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళని మీరు ఏంటంటే అపోజ్ చేయట్లేదు సరికదా! మీరు అదేనేమో అని డిసైడ్ అయిపోతున్నారు. వాళ్ళు ఏదైతే అంటున్నారో దాన్ని మీరు నిజమని ఫీల్ అయ్యి, మీరు ఏంటంటే అది నిజం అనే వేలో ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి ఆ దారిలో వెళ్తున్నారు. సో, ఇది బేసిక్‌గా ఇక్కడ కరెక్ట్‌గా లేదండి.
దీని మీద మీరు ఫోకస్ చేయాలి. ఒకవేళ నేను చెప్తుంది రెజోనేట్ అయితే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని మీద మీరు ఫోకస్ చేయాలి. ఒకళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తే మీరేం తక్కువైపోరు. ఒకళ్ళు మీకోసం తక్కువగా మాట్లాడితే మీరు తక్కువ అవ్వరు. కానీ ఆ ఛాన్స్ నార్మల్ గా కూడా ఎవరికి ఇవ్వకూడదండి. అది ఇంట్లో వ్యక్తులైనా బయట వ్యక్తులైనా. ఎందుకంటే మీరు ఒక యూనిక్ పర్సనే. మీకంటూ ఒక ఐడెంటిటీ యూనివర్స్ ఇచ్చింది. అందరికీ ఎలా ఐడెంటిటీ ఉంటుందో మీకు అలానే ఉంటుంది. అయితే దాన్ని మీరేంటంటే క్లియర్ కట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. మీ పవర్ ఏంటి అనేది మీరు చూపించుకోవాలి. అలా అని చెప్పి మీరు ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఒకళ్ళు మిమ్మల్ని మాట అనకుండా మాత్రం మీరు ఉండాలి. ఆ ఛాన్స్ అనేది మాత్రం ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదండి. ఎందుకంటే మీరు పుష్ ఓవర్ కాదు. అది మీరు తెలుసుకున్న రోజు మీరేంటంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. బౌండరీస్ అనేవి కరెక్ట్ గా ఫిక్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. అండ్ మీలో చాలా మంది ఏంటంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారంట. అంటే వ్యక్తుల అటెన్షన్ కోసం ట్రై చేయడం, వ్యక్తుల లవ్ కోసం ట్రై చేయడం లాంటివి చేస్తున్నారు. ఆ ప్రాసెస్ లోనేంటంటే మీరు ఒక నెగెటివ్ పర్సన్ లా ఉంటున్నారండి. అంటే నెగటివిటీ అనేది మీలో లేదు బేసిక్ గా. కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని ట్రీట్ చేయాలి బాగా, లేకపోతే ఒక వ్యక్తి మిమ్మల్ని లవ్ చేయాలి అనే ఫీల్ లోని మీరేంటంటే డెస్పరేట్ అవుతున్నారు. ఆ డెస్పరేషన్ లో కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా వేస్తున్నారు. కొన్ని రాంగ్ వేలో థింక్ చేస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇది మారాలి. ఎందుకంటే ఒకటండి, ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడడం అనేది అది వాళ్ళ చాయిస్. మనం పుష్ చేస్తే వాళ్ళేమి మనల్ని లవ్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఫోర్స్ చేస్తే లవ్ వస్తుంది, ఫోర్స్ చేస్తే మ్యారేజ్ అవుతుంది, ఫోర్స్ చేస్తే రిలేషన్షిప్ బెటర్ అవుతుందంటే ప్రపంచంలో ఒకరికొకరు మించిపోయి ఫోర్స్ చేసుకుంటారు. అలా చూస్తే ఒక వ్యక్తికి ఆల్మోస్ట్ 3-4 లవర్స్ అయినా ఉండొచ్చు, 3-4 వైఫ్స్ అయినా ఉండొచ్చు, ఆర్ హస్బెండ్స్ అయినా ఉండొచ్చు. కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది కూడా ఫోర్స్‌బుల్ గా జరగదు కాబట్టి మీరేంటంటే దానికోసం రాంగ్ గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు లోన్లీగా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఇష్టపడకపోతే మీరేంటంటే సింగిల్ కాదండి. ఎందుకంటే మీకు మీరు ఆ లవ్ ఇచ్చుకున్నంత వరకు, మీకు మీరు ఆ అటెన్షన్ ఇచ్చుకున్నంత వరకు ఇంకొక వ్యక్తి నుంచి మీరెందుకు ఆశపడాలి? ఇప్పుడు మీరేంటి ఒక పర్సన్ నుంచి ఎగ్జాంపుల్ చెప్తాను. కేరింగ్ అంటే ఏంటి? తిన్నావా అని అడుగుతారు. ఇప్పుడు మీకు మీరు వెళ్లి ఆకలేస్తున్నప్పుడు తినేస్తే, లేదా మీకు మీరు బయటకు వెళ్లి ఏ ఐస్ క్రీమో ఇష్టం అనుకోని తినేస్తే, మరి మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకున్నట్టే కదా! వాళ్ళు జస్ట్ మిమ్మల్ని క్వెషనే అడుగుతారు. బట్ మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకున్నప్పుడు మీరు వెళ్లి అది తినేస్తారు కూడా. సో, ఇలా ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ చేసుకోవాలండి. ఏదో ఒక వ్యక్తి నుంచి ఆ లవ్ అనేది రావాలి అనే వేలో కాకుండా. ఎందుకంటే మీరు అన్ని బెస్ట్ థింగ్సే డిజర్వ్ చేస్తారని ఫీల్ అయినప్పుడు మీకు మీరే అన్ని చేసుకుంటారు. మీకు మీరే అన్ని కొనేసుకుంటారు. మీకు మీరే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఈ రకంగా ఉంటారండి. సో, ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ మీరు ఇంకొకటి ఏం ఫీల్ అవుతున్నారు తెలుసా? ఎవరైనా మిమ్మల్ని లవ్ చేయకపోయినా, ఎవరైనా మీకు దూరంగా ఉంటున్నా, మీరు ఇదే డిజర్వ్ చేస్తారేమో అనుకుంటున్నారు. అందుకే వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా మీరేంటంటే దాన్ని భరిస్తున్నట్టు అనిపిస్తుంది. మీలో చాలా మార్పులు రావాలండి. ఇలాంటి సిట్యుయేషన్స్ మీద మీరు ఫోకస్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటేంటంటే మీరు భయపడుతున్నారు కొన్నింటికి. మీకు ఏవో ఫోబియాస్ ఉన్నట్టున్నాయి. సో, ఆ ఫోబియాస్ మీద కూడా మీరు కాన్సంట్రేట్ చేయాలి. వాటి మీద వర్క్ చేయాల్సుంటుంది. సపోజ్ కొంతమందికి మీలో స్నేక్ అంటే భయం ఉంటుంది. స్నేక్ వీడియోస్ చూడాలంటే భయం వేస్తుంటది. సో, అలాంటి ఫియర్స్ మీద మీరు వర్క్ చేయాలి. మేబీ అంటే ఒక 2-3 టైమ్స్ ఆ వీడియోస్ చూస్తే భయమేయొచ్చు. బట్ తర్వాత చూస్తుంటే మేబీ అలవాటయిపోవచ్చు. అంటే నేను పర్టిక్యులర్‌గా స్నేక్ అనే కాదు, ఏవైనా ఫోబియాస్ ఉండొచ్చు. ఆ ఫోబియాస్ మీద వర్క్ చేయండి. కొంచెం మీకు టైం ఉన్నప్పుడు అన్నట్టుగా చెప్తున్నారు. మీ స్పిరిట్ గైడ్స్. అట్ ద సేమ్ టైమ్ మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ భయాన్ని విడిచిపెట్టాలండి. లైఫ్‌లో దేనికి కూడా భయపడకూడదు. ఎందుకంటే మీరు దేనికైతే భయపడతారో అది మీ వీక్‌నెస్ అవుతుంది. మీ వీక్‌నెస్ ఎదుటి వ్యక్తులకు తెలిసిన రోజు అది వాళ్ళు వాడుకుంటారండి. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూస్తారు. బట్ మీకసలు వీక్‌నెస్సే లేకపోతే మేబీ వీక్‌నెస్ ఉండొచ్చు. బట్ అంటే ఆ వీక్‌నెస్ అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంటే ఎవరేం చేస్తారు? భయపడే వాళ్ళనే భయపడతారండి. భయపడని వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. అందుకే నాకు తెలిసి మీ లైఫ్‌లో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కొంతమంది ఏంటంటే హ్యాపీగా ఉంటున్నట్టుగా మీకు అనిపించొచ్చు. వాళ్ళ లైఫ్ చాలా బెటర్‌గా ఉందనిపించొచ్చు. వాళ్ళకి మీకు చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇదే. సో, మీ భయాల మీద కూడా మీరు వర్క్ చేయండి. దాన్ని ఎలా అయినా సరే లేకుండా చేసుకోండి అన్నట్టుగా మీ స్పిరిట్ గైడ్స్ అయితే చెప్తున్నారు. ఇదైతే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే లైఫ్‌లోని ప్రతి మనిషికి ఏదో ఒకటి భయం ఉంటుందండి. అంత భయం లేకుండా ఎవరుంటారు? మనిషి అన్న తర్వాత ఏదో ఒకటైనా ఉంటుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే
లైఫ్ లీడ్ చేయడమే అన్నిటికంటే భయంకరం. లేకపోతే లైఫ్ అనేది మనకు నచ్చినట్టుగా మనం ఎక్కడ లీడ్ చేయలేమేమో అనే భయం ఏదైతే ఉందో, ఆ భయానికి మించి ఏ భయం ఉండకూడదండి. వన్స్ అది కానీ మీరు డెవలప్ చేసుకుంటే, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కానీ మీకొచ్చేసిందంటే, మీరింక లైఫ్‌లో దేనికి భయపడరు. సో, ఒక్కసారి ఆలోచించండి. వీటి మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే క్లియర్ కట్‌గా అంటే ఈ సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేయమని మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే మీరు చేంజ్ అవ్వాలండి. చాలా చేంజ్ అవ్వాలి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను యూనివర్స్ ప్రతి మనిషికి కూడా గిఫ్ట్స్ అనేవి ఆఫర్ చేస్తది. సో, ఆ గిఫ్ట్ ఏంటి అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. బట్ మీరేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అయితే మీ గిఫ్ట్ ఏంటనేది తెలుస్తుంది. యూనివర్స్ ఏంటంటే అందరికి ఈక్వల్ గానే గిఫ్ట్స్ ఇస్తుంది. బట్ ఎవరి గిఫ్ట్ ఏంటో వాళ్ళకి తెలియాలి అంటే వాళ్ళు మారాలి. వాళ్ళు మారాలంటే అది వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ట్రై చేయాలి. వాళ్ళని వాళ్ళేంటంటే కొంచెం ఫోర్స్ చేసుకోవాలి. వన్స్ మీరలా ఫోర్స్ చేసుకుంటే అంతా కూడా బెటర్ అయిపోతుందండి. నేనే చెప్తున్నాను కదా! మీరిక్కడ ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి. మీరేంటంటే మిమ్మల్ని మీరు ఒక న్యూ పర్సన్‌లా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీలో ఉన్న ఈ ఓల్డ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే అంటే ఈ ఓల్డ్ పర్సనాలిటీ కానీ చేంజ్ అవ్వాలండి. ఇది చేంజ్ అయితే మీ లైఫ్‌లో మీరొక బెస్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతారంట. అండ్ ఇంకొకటి మీరేదైనా ఒకటి చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా కావాలి అనుకున్నా సరే, దానికేంటంటే కమిట్ అయ్యి ఉండండి. 2 మైండ్స్‌తో థింక్ చేయడం, లేకపోతే 2 డిఫరెంట్ పాత్స్‌ని చూజ్ చేసుకోవడం అలా చేయొద్దండి. ఒకటి కావాలి అనుకున్నప్పుడు దానికి లాస్ట్ వరకు మీరు స్టిక్ అయ్యి ఉండాలి. దానికోసం అని చెప్పి లాస్ట్ వరకు మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలా ఫైట్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీరు కోరుకున్నది మీకేంటంటే దొరుకుతుందంట. మీ స్పిరిట్ గైడ్స్ ఏం చెప్తున్నారంటే మీరు కావాలి అని ఒకటి అనుకుంటున్నారు కానీ మీరు అది డిజర్వ్ చేయరేమో అని చెప్పి బ్యాకౌట్ అయిపోతున్నారు. సో, అలాంటి మెంటాలిటీ మీలో ఎవరికైనా ఉంటే అది చేంజ్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు అన్నట్టుగా క్లియర్ కట్‌గా ఇక్కడ మెసేజెస్ అయితే చానెల్ అవుతున్నాయి. సో, దాని మీద కూడా మీరు ఫోకస్ చేస్తే మంచిది. నాకు తెలిసి పాస్ట్‌లో కూడా మీరేంటంటే కొన్ని వర్కౌట్ అవుతాయి. థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్న వేలోనే ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి అనుకున్నారు. అలానే అయ్యాయి కూడా. అంటే మీకు ఏది యూనివర్స్ ఇవ్వలేదు. మీరు ఫస్ట్ నుంచి కష్టాలే పడ్డారని నేను చెప్పను. కొన్ని మీకు దొరికాయి మీరు కోరుకున్న విధంగా. అదేంటంటే మీకెక్కడో తెలియని హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే మీ కష్టానికి ప్రతిఫలం దొరికింది అని మీరు అనుకున్నారు కానీ, సమ్‌హౌ ఆ థింగ్స్ ఎందుకో కానీ అంటే ఎక్కువ రోజులు మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయాయి. ఆర్ ఎక్కువ రోజులు మీరు అనుకున్నట్టుగా అవి లేవన్నమాట. అక్కడతో మీకేంటంటే ఇంకా ఆ పర్టిక్యులర్‌గా ఏవైతే అలా చేంజ్ అయిపోయాయో మీకేంటంటే ఇంకా ఇరిటేషన్ రావడం, ఫ్రస్ట్రేషను మీరేంటంటే కోపంగా ఉన్నారండి. ప్రెజెంట్ ఎందుకో కానీ మీ లైఫ్ మీకు సాటిస్ఫాక్షన్ లేదు. అంటే అసలు ఎందుకు లైఫ్ ఇలా ఉంటుంది? ఎందుకు ప్రతిది కూడా చేతికి దొరికినట్టే దొరుకుతుంది. మళ్ళీ లాస్ట్‌లో చెయ్యి జారిపోతుంది. లేకపోతే వ్యక్తులు ఎందుకు ఇలా చూస్తున్నారు? వ్యక్తులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉందండి. లైఫ్ అంటేనే ఇరిటేషన్ వస్తుంది మీకైతే. సో, మీ నుంచి ఇలాంటి వైబ్స్ అయితే నాకొస్తున్నాయి. అలా అని చెప్పి మీకేం చేయాలో తెలియట్లేదు. మీరేంటంటే చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చేంజ్ అవుతున్న కొద్దీ ఇది మీకేంటంటే ప్రాబ్లమే కానీ మీరు సఫర్ అవుతూనే ఉంటారు కానీ మీకు అంటే హ్యాపీనెస్ అనేది దొరకదు. మీరు ఇలానే ఉండాలనుకుంటున్నారండి స్టబర్న్‌గా. సో, మీ స్టబర్న్‌నెస్ వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదని చెప్పి మీ స్పిరిట్ గైడ్స్ అయితే చెప్తున్నారు. మీరేంటంటే ఇలా డిసప్పాయింట్ అవ్వడం కానీ, మీ లైఫ్ అనేది ఇలా ఉండడం కానీ, అది ఓకే. అది నచ్చట్లేదు. నేను అర్థం చేసుకోగలను. బట్ ఏంటంటే మీరు ఇలా ఉంటేనే చేంజెస్ ఒస్తాయి. మీరు చేంజ్ అవ్వకూడదనుకుంటే మీరు ఎప్పటికి కూడా హ్యాపీగా ఉండలేరండి. మీ లైఫ్‌లో ఎప్పటికి కూడా చేంజెస్ రావు. ఖచ్చితంగా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయితేనే మీ లైఫ్‌లో మీరు కోరుకున్న చేంజెస్ అనేవి వస్తాయి. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మీరేంటంటే పేషెన్స్‌తో ఉండాలండి. మీకు పేషెన్స్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉన్నట్టుంది. అంటే అన్నీ ఎందుకిలా అవుతున్నాయి అనే ఫ్రస్ట్రేషన్‌లోని సిట్యుయేషన్స్ మారిపోవాలి. తొందరగా అన్ని డిఫరెన్సెస్ చూడాలి అని ఫీల్ అవుతున్నట్టున్నారు. అవన్నీ మీరు అనుకున్నంత తొందరగా అయితే జరగవండి. ఇదేంటంటే మీ పేషెన్స్‌కి పరీక్ష లాంటిది. అలా అని చెప్పి ఇక్కడ మీ పర్సనాలిటీ చేంజ్ చేసుకుంటే థింగ్స్ అనేవి ఆటోమేటిక్‌గా వర్కౌట్ అవుతాయి. కాకపోతే కమిటెడ్‌గా ఉండాలండి. మీరెందుకో కానీ ఒక సిట్యుయేషన్ ఏదైనా ఉంటే 2 మైండ్స్‌తో థింక్ చేయడం కానీ, బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం కానీ ఇలాంటివి చేస్తున్నట్టున్నారు. అలా కాకుండా ఒకటి కావాలి అనుకున్నప్పుడు దానికోసం లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోవాలి. మీకు ఆ లాయల్టీ ఉండాలని చెప్తున్నారండి మీ స్పిరిట్ గైడ్స్. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నారు. అదేంటంటే కాంపాషనేట్‌గా కూడా ఉండాలంట. వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించాలంట. అంటే ఒకటి ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి తక్కువగా చూస్తే దానికి మీరేంటంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. అలానే అలాంటి వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఏంటంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి.
మీ లైఫ్ ఇలానే ఎందుకు ఉంటుంది అనుకొని మీ మీద మీరు ఆ ఫ్రస్ట్రేషన్ చూపించడం కానీ, సిచ్యువేషన్స్ లో ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఇరిటేట్ అవ్వడం కానీ, ఇది చేస్తే ఏం యూజ్ లేదండి. అలానే వ్యక్తులతో మీరు ఫైట్ చేస్తున్న టైప్ కాదు. వ్యక్తుల మీద మేబీ మీకు కోపం ఉండొచ్చు కానీ, అది మీరు చూపించలేకపోతున్నారు. సో, ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. వ్యక్తుల మీద కోపాన్ని చూపించొద్దు. సిట్యుయేషన్స్ మీద మీ కోపాన్ని చూపించొద్దు. అసలు మీరు కోపం తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్తాను. ఇదేంటంటే టైం వేస్ట్ అండి. మీ లైఫ్‌లో ఏదైతే ఇంపార్టెంటో దాని మీద ఫోకస్ చేయండి. దానికోసం మీరేంటంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి చూడండి. అదొక్కటే సింపుల్ రూల్ అండి. ఇంక వేరే వాటి కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు. అది బేసిక్‌గా మీకు టైం వేస్ట్ అంట. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయితే మీ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయండి. మీ మార్పుల నుంచే మీ జీవితంలో మార్పులు మొదలవుతాయి. అలానే మీరు అనుకున్న పరిస్థితులు కూడా కొన్నేంటంటే మీరు ఊహించిన విధంగా మారుతాయంట. సో, మరి అవేంటనేది మీకే తెలియాలి. ఏదైనా సరే కొంచెం ఫోకస్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.